నాతో చెప్పవా? క్యా? ఆ సంగతి నువ్వు తెచ్చే కబురు. కుచ్ నహీ, ఏమీ లేదు. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు. నా సలీం మనసును పాడు చేస్తున్నావు. నువ్వు ఇంకొకళ్ళని, దిక్కులేని స్త్రీలను క్షోభ పెట్టడం నీకు న్యాయమేనా? మై క్యా కరూం? ఏం చేయకపోతే చెప్పు. నీకు తెలుసు, పక్కురి తొల్ల సాహిబ్ కూతురి మీద ఎప్పటి నుంచో మనసుంది. అబ్బా లేడు, మామ ఉన్నాడు, పేరు ముంతాజ్. ఆ పిల్ల సలీంని నిరాకరిస్తోంది. నాకు ఆ పిల్ల తెలుసు. ఈ విషయం సలీంకి నక్కబోలో. చివరకు నా గతి ఇలా అయ్యిందా? ఈ ఒక్కొక్కమ్మని నమ్ముకుని అన్ని ఆశ్రయాలు తన్నేశాను. మావయ్య అన్న మాటలు నిజమేమో. ఇలా శారీరక ఆకర్షణకు లోబడి జీవితాన్ని అప్పగించుకున్న దౌర్భాగ్యుల గతి ఇంతేగా మరి. ఇంకొకరి భార్య అని ఆలోచించకుండా నన్ను కోరిన సలీం నన్ను వదిలి ఇంకొకరిని మోహించడంలో ఆశ్చర్యమేముంది? అలా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను. क्या हुआ? क्या हुआ? क्या हुआ? పిల్ల కాలు వచ్చిందా? ఏ నా దగ్గర తీసుకుందా? దగ్గర దొరుకుతుందనా? ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? బజార్ది ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? నీకంటే కుక్కలయం. నేను నమ్మి నా వాళ్ళని కట్టుకున్నోని వదిలేసి వచ్చాను. అందుకే నువ్వు నాకు చేసేది మగజాతి మగబుద్ధులు. కమ్మతో కొట్టుకున్నోడికి ఏం తెలుస్తుంది నాలాంటి దాని గురించి? నన్ను కొట్టుకోకు. అయినా నిన్నేం లాభం? నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నీ దగ్గరకు వచ్చినందుకు. నన్ను ముట్టుకోకు. దాని మీద నీకంత మనసా? సమీర్ వాళ్ళ బావును చంపేశాడు. ఆ కాజాగాడు బద్మాష్ గాడు. వాడు చావడమే మంచిది. అయినా ఎందుకు చేశాడు? నా కోసం. సమీర్ బోలియా మీ గురించి. దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు. చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను.